వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు, కుప్పం, కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. చిత్తూరు, కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎం మహల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారా భువనేశ్వరి. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వెంటనే రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు ఆందోళన. హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలకు శాల్వా కప్పి ఘనంగా సన్మానం చేసి నగదును టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పంపిణీ చేశారు. నంద్యాల చెక్పోస్టులో పాణ్యం శాసనసభ్యురాలు గౌడ్చేతారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి టీడీపీ జెండా ఆవిష్కరించి స్వీట్లను పంపిణీ చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తీసుకోండి బాబు, లోకల్ తీసుకోండి. మహిళా అధ్యక్షురాలు అయినటువంటి ముంతాజ్ బేగం గారు, ఆమె టూరిజం డైరెక్టర్ కూడా ఈరోజు ఆమె ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాం. సో మన పర్సెంటేజ్ మనకి ఎప్పుడు కూడా డోగా లేకుండా ఉంటుంది. ఇదే కాదు, మళ్ళీ 2047వ సంవత్సరం వరకు కూడా మళ్ళీ ఈ పార్టీ కొనసాగుతుంది అని చెప్పేసి మళ్ళీ గట్టిగా చెప్పగలుగుతున్నాం. మరి ఈరోజు ఇప్పుడు ఒక 7-8 మందికి మరి సన్మానం చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి వాళ్ళ ప్రతిభ గురించి ఆలోచన చేసి మహానాడులో కూడా మరి వాళ్ళకి సన్మానాలని చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలా. రకరకాల వాళ్ళు మన పార్టీలో చేస్తారు సీట్ల కోసం, కాబట్టి వాళ్ళ మీద జాగ్రత్తగా ఉంటూ మరి మనవని సీట్లు సంపాదించుకొని గెలిచి మరి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని నేను కోరుకుంటూ, మరి అదేవిధంగా నాగరాజు గారు జిల్లా అధ్యక్షులు, మరి లీగల్ సెల్ అధ్యక్షులు మరి జగదీష్ గారు, రాష్ట్ర స్థాయి అధ్యక్షులు భట్టు గారు, మరి దాశెట్టి శ్రీనివాసులు గారు, మరి ఈ మధ్యనే కొత్తగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మరి చౌదరి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఈ పార్టీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అక్కపాక తిరుపతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. అట్లనే పట్టుకో, జెండా పట్టుకొని అట్లా పైకి మీరందరు ఇడుదుడు. रोड की
జై తెలుగుదేశం ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ అట్లా పట్టుకో సీన్ అర్జున్ ఒక్క నిమిషం అందరు అర్జున్ సీన్ అర్జున్ ఈరోజు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆ రోజులల్లో తెలుగోడు అంటే మద్రాసి అనే రోజులల్లో ఆ దేవుడు ఎన్టీ రామారావు గారు సినీ ఫిలిం నుంచి వచ్చి బడుగు బలహీన వర్గాలకు కానీ మహిళలకు కానీ ఈ దేశంలో ఒక తెలుగుని పార్టీ ఉండాలి అని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజుకు 43 సంవత్సరాలు గడుస్తుంది. ఆ తెలుగుదేశం పార్టీ ఎంతోమందికి రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహిళలకు కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశంలో తెలుగుని సత్తా చూపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పేదవానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందినాయి అంటేనే ఆ ఎన్టీ రామారావు దయ వల్ల, తెలుగుదేశం పార్టీ దయ వల్ల. అందుకోసమనే ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప టెంపుల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఘనంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి నిజంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుగోడు అంటే గౌరవంగా ఉన్న రోజులలో ఆ ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చిపోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న పెద్దపల్లి ఎంపీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ పార్లమెంట్లో కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేని ఎంపీని గెలిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీటీ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించి జర్నలిస్టుల సమస్యలను మీసాల రామస్వామి, వల్లి శ్రీను, చెన్నయ్యలు కలిసి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, హెల్త్ కార్డు అన్ని ప్రైవేటు హాస్పిటల్లో వర్తింపు చేయాలని, ప్రైవేట్ స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకు పూర్తిగా ఉచిత విద్య అందించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టుల కుటుంబాల భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగ రమేష్, జయబాబు, మధుశంకర్, సుధాకర్ పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నేను రెండవసారిగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం మీ అందరికీ తెలుసు. వచ్చే నెల 2వ తారీఖు అంటే 2/4/2025 బుధవారం మధ్యాహ్నం 1 గంటకు విజయవాడలోని అసెంబ్లీ హాల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉంది. దయవుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా, వివిధ మీడియాకు సంబంధించిన మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా నా యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరై నన్ను ఆశీర్వాదిస్తూ భవిష్యత్తులో మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతున్నాను. కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సమస్యలు కొన్ని పరిష్కరించాలని చెప్పేసి రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికైన ఉన్న మన బీటీ నాయుడు సార్ గారికి మేము మర్యాదపూర్వకంగా కలిసి కొన్ని సమస్యలు నిర్ణయించాము. అయితే ముఖ్యంగా తెలియజేయడంటే కర్నూలు జిల్లాలో ఇంతవరకు అయింది ఒక ప్రెస్ క్లబ్ అనేది లేకపోయింది. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సార్ తమ వంతు కృషి చేస్తారని చెప్పేసి భావించారు.
అలాగే మన పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో అయితే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయం అయితే జర్నలిస్టులు హెల్త్ కార్డు విషయం అయితే ఇలాంటి అనేక సమస్యల పట్ల మన ఎమ్మెల్సీ బీటీఆర్ గారు మనకు సానుకూలంగా స్పందించి మన సమస్యల వెంట ఉంటూ పరిష్కారం దిశగా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ బీటీఆర్ గారికి కనుక తెలిసిన సమస్యలు పరిష్కారానికి సార్ కృషి చేస్తారని మేము వివరిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా మరి ఇందుకు సహకరించినటువంటి మా మిత్ర బృందానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నన్ను కలిసి మర్యాదపూర్వకంగా ఘనంగా సన్మానించి అదేవిధంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించినందుకు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీడియా సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అటు ప్రభుత్వానికి ఇప్పుడు మీకు మధ్యన అనుసంధానకర్తగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి మీ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఒక శాశ్వతమైనటువంటి ప్రజల యొక్క సమస్యను ప్రభుత్వం తీసుకురావడానికి మీరు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటున్నారు నాకు బాగా తెలుసు. ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయాల్లో 30 సంవత్సరాలు నేను కొనసాగుతున్న విషయం మీకు తెలుసు. మీ యొక్క కష్టాలు తెలిసిన మీ బాధలు తెలుసు. ప్రభుత్వ పరంగా ఈరోజు మరి ప్రజలు మెచ్చినటువంటి ప్రభుత్వం పైన కేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తున్నది. ఈ ప్రభుత్వం మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా మీరు చూశారు. మీరు మాట్లాడినా రాసినా ఏది చేసినా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. జీవోస్ తెచ్చారు, నిర్బంధం చేశారు, అన్నీ మీరు కట్టడి చేశారు. వాటన్నిటినీ మొదటి సంతకంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. మరి ఇప్పుడు స్వర్ణయుగం స్టార్ట్ అయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి తరఫున యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి తరఫున మీకు ఏది అవసరం ఉన్నా మధ్యవర్తిగా నేనుండి మీ యొక్క సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని మీకు హామీస్తాను. వరంగల్ బైపాస్ రోడ్ పేరుగాంచిన పోతన్న నగర్ ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. మణిదీపం గార్డెన్ నుంచి రామన్నపేట అమరవీరుల స్తూపం వరకు 1/2 కిలోమీటర్ వరకు గుంతలు ఏర్పడ్డాయి. 3-4 చోట్ల పెద్ద గుంతలు ఉండటంతో రాత్రి వేళ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు అధ్వానంగా మారడంతో ఒకవైపు మాత్రం రాకపోకలు సాగుతున్నాయి. ములుగు రోడ్డు వైపు నుంచి ఖమ్మం రోడ్డు హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్లేందుకు దారిగా భారీ వాహనాలు ఇటు నుంచి రాకపోకలు సాగిస్తాయి. ఈ సందర్భంగా వాహనదారులు మరియు నివాసులు మాట్లాడుతూ రోడ్డు అజ్ఞానంగా అధ్వానంగా ఉందని పలుమార్లు వరంగల్ ఆర్ఎన్బి అధికారులకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఒక్కసారి కాలనీ వాసులు స్వచ్ఛందంగా గుంతలు పూడ్చుకున్నాం, కొత్తగా తారు రోడ్డు వేయాలని వారు కోరారు. కానీ మా ఇల్లు ఇక్కడ మాకు సైడ్ కాలువ లేదండి. సైడ్ కాలువ లేక మేము ఇంట్లో నుంచి డైరెక్ట్ పెద్ద మూర్లకు కనెక్షన్ కలుపుకున్నామండి. ఈ హెవీ లారీలు పోవడం ద్వారా ఆ పైపులు డ్యామేజ్ అయ్యి ఆ వాటర్ బయటకు వచ్చి రోడ్డు మొత్తం డ్యామేజ్ అయ్యిందండి. ఆ రోడ్డు రిపేర్ చేయడం
R&Bలో కంప్లైంట్ చేస్తాం, మున్సిపాలిటీలో కంప్లైంట్ చేస్తాం, మా మేయర్ గారికి కంప్లైంట్ చేస్తాం. ఎవరు చేసినా కూడా ఎవరు పట్టించుకుంటా లేదు. ఇప్పటికైనా కూడా కనీసం సైడ్ కాలువ వచ్చి ఈ రోడ్డు రిపేర్ చేసి, సైడ్ కాలువ లేకుండా రోడ్డు రిపేర్ చేసినా కూడా మళ్ళీ తాత్కాలికంగా అయితే మళ్ళీ రోడ్డు ఖరాబ్ అయితేనే ఉంటుంది. కాబట్టి సైడ్ కాలువ వచ్చుకుంటూ ఆ రోడ్డు రిపేర్ చేస్తే ఇది వచ్చిపోయే వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. వాళ్ళు పడిపోయి మా ముఖం చూసి మా మీద సీరియస్ అవుతా ఉన్నారు. ఏంటండి మీ ఇంటి ముందు ఇట్లున్నది పట్టించుకుంటారా మీరని. అయ్యా మేము చెప్తాను, మున్సిపాలిటీ వాళ్ళకు R&B వాళ్ళకు అందరికి చెప్తానండి. వాళ్ళు వస్తాను చూస్తాను పోతాను. మున్సిపాలిటీ కూడా ఈ మన గ్రీవెన్స్ సెల్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. వాళ్ళు రేపంటాలు మా పంటాలు మొన్న ఒకసారి దగ్గర పోయి కలిస్తే ఫారెస్ట్ సార్ దగ్గర కలిస్తే వచ్చే వర్షాకాలంలో చెట్లు కొట్టేసి వేరే చెట్లు పెట్టిస్తామని అంటారు. కానీ అప్పటిదాకా మాకు ఇబ్బంది అవుతుందండి ఆ చెట్లతోని. ఇది కూడా సౌకర్యంగా మాకు చేయించగలరని మన నా పేరు వీరారెడ్డి అండి. నేను RTC రిటైర్డ్ ఎంప్లాయీ అండి. దయచేసి మాకు ఈ సౌకర్యం కల్పించగలరని కోరుతున్నాం. 29వ డివిజన్లోని పోతన రోడ్డు రామన్నపేట బైపాస్ 12 ఊరిల వరకు రోడ్లు అధ్వానంగా మారాయి. పలుమార్లు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, R&B అధికారులకు చెప్పినా, మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు దరఖాస్తులు పెట్టినా కూడా పట్టించుకునే అధికారులు లేరు. దయచేసి ఈ యొక్క పోతన్ నగర్ రోడ్డు గుంతలు మాయంగా ఉండి గత సంవత్సరం నుంచి వెళ్ళి మేము స్థానిక నాయకులమై ఉండి ఆ గుంతలను మేమే సొంతంగా పూడ్చుకోవడం జరిగింది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు నాయర్ రేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని, అలాగే మన నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాన్ని కూడా ఈ యొక్క రోడ్లను బాగు చేయాలని చెప్పి మేము మనవి చేస్తున్నాము. రాత్రి వేళలో వచ్చే పోయేవారు యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు కాళ్ళు చేతులు విరుచుకొని పడే అవకాశం ఉన్నది. పలుమార్లు కూడా వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి పడిపోయే కాళ్ళ రెక్కలు కూడా విరిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి అధికారులు స్పందించి ఇప్పటికైనా ఈ యొక్క బైపాస్ రోడ్డు మంచిగా తార్ రోడ్డు వేసి రాకపోకలు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 29వ డివిజన్ అధ్యక్షులు పుడకల్ల సదాం విన్నవించుకుంటున్నాను. భగవన్ నామస్మరణ ముక్తికి సోపానమని, సకల కలుషితాల నుండి దూరం చేస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత రోజులుగా జరుగుతున్న ధార్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా శుక్రవారం గోపూజ, కుంకుమార్చన మరియు హోమము నిర్వహించారు. గత 3 రోజుల పాటు స్థానిక భజన మండలిచే భజనములు, గీత ప్రచారకులు జయదేవానంద స్వామిచే ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతోగానో అల్లించాయి. ఈ కార్యక్రమంలో ఎరికెల రెడ్డి, ఆదిరెడ్డి, నారాయణ రెడ్డి, గంగిరెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చేతులు పైకి ఎత్తండి అమ్మగారు, 2 చేతులు పైకి ఎత్తండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అరసండి 2 చేతులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రమణ గోవిందా గోవింద, వెంకటేశ్వర స్వామి గోవిందా గోవింద. చాలా సార్ ఇంకా తర్వాత బాలనాగిరెడ్డి నీకు చెప్పారు కదా, జిరాక్స్ పాస్బుక్ పెట్టుకోండి. ఇంకొక అబ్బాయి పాస్బుక్ జిరాక్స్ పెట్టుకోండి. ఇంట్లోకి పోదాం పండి, ఇంట్లో కూర్చొని రాసుకుందాం. సార్ కూడా అడిగారు, కాపీ నీళ్ళు టిఫిన్ కూడా చేయలేదు. ఏమంటాడు సార్? ఓం వికృత్వై నమః, ఓం విద్యాయై నమః, సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం స్వరూప్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం సుదాయై నమః, ఓం ధన్యాయై నమః,
ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః విభావర్యై నమః ఆదిత్యై నమః దిత్యై నమః దీప్తాయై నమః వసుదాయై నమః వసుధారిణ్యై నమః కమలాయై నమః కాంతాయై నమః కామాక్షై నమః ఓం క్రోధసే నమః అనుగ్రహప్రదాయై నమః బుద్ధయే నమః అనగాయై నమః హరివల్లభాయై నమః అశోకాయై నమః అమృతాయై నమః దీప్తాయై నమః లోకశోక వినాశిన్యై నమః ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః లోకమాత్రే నమః పద్మప్రియాయై నమః పద్మ హస్తాయై నమః పద్మాక్షై నమః పద్మసుందర్యై నమః పద్మోద్భవాయై నమః పద్మముఖ్యై నమః పద్మనాభప్రియాయై నమః రమాయై నమః పద్మమాలాధరాయై నమః దేవ్యై నమః పద్మిన్యై నమః పద్మగ్రంథిన్యై నమః భాస్కర్యై నమః దేవనిలయాయై నమః వరారోహాయై నమః యశస్విన్యై నమః వసుధారాయై నమః ఉదారాంగాయై నమః హరిణ్యై నమః హేమమాలిన్యై నమః ఓ శుభాయై నమః హిరణ్యప్రాకారాయై నమః సముద్రతనయాయై నమః జయాయై నమః మంగళాయై నమః విష్ణువక్షస్థలస్థితాయై నమః విష్ణుపత్న్యై నమః ప్రసన్నాక్షై నమః నరనారాయణ సమాశ్రితాయై నమః దారిద్ర ధ్వంసన్యై నమః దేవ్యై నమః సర్వోపద్ర నివారిణ్యై నమః. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలం గుమ్నూరు గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. ఒకే మండపంలో లాల్దేవి జలకర్ దేవి అనే ఇద్దరిని ప్రేమించి వారిద్దరి సమ్మతితో వివాహం చేసుకున్నాడు. సూర్యదేవ్ అనే యువకుడు ఇటు గ్రామస్తులనే కాదు ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఈ వినూత్న వివాహానికి 3 గ్రామాల ప్రజలు హాజరై కొత్త జంటలో ఆశీస్సులు అందజేశారు. ఈ అరుదైన వివాహం ఇప్పుడు గ్రామంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. సుల్తానాబాద్ పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉగాది పర్వదినం సందర్భంగా హిందువుల ఐక్యత చాటడానికే ప్రతి ఇంటిపై కాషాయం జెండా ఎగురవేయాలని సామాజిక కార్యకర్త మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో మన హిందువుల ఐక్యత చాటేందుకు ప్రతి ఇంటికి కాషాయ జెండాను ఉచితంగా ఇస్తున్నామని, అన్ని మతాల కంటే హైందవ మతం గొప్పదని అన్నారు. హిందూ ధర్మం పట్ల చిన్న వయసు నుండే అవగాహన తెచ్చుకోవాలని, ప్రతి ఒక్కరూ దేవాలయాలను సందర్శించి దేవుళ్లను పూజించాలని సూచించారు. మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ శ్రీరాముని ఫోటోతో కూడిన జెండాను ఉచితంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఉగాది పండుగ రోజు ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజాన్ని ఎగురవేయాలని కోరారు. జెండాను ఇంటిపై కట్టుకోవడంలో ఎవరికైనా ఇబ్బంది కలిగినచో మా వాలంటీర్లు వచ్చి జెండాను కట్టి వెళ్తారని చెప్పారు. సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాల స్వామి టెంపుల్ వద్ద మన యొక్క
హిందూ ధర్మానికి సూచిక అయినటువంటి ధర్మధ్వజాన్ని ఆ హిందూ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగ రోజున మన సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి ఇంటిపై ఈ యొక్క కాషాయపు జెండా ఎగరేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ యొక్క జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ ఉగాది ఎల్లుండి ఆదివారం రోజున ఉగాది పండుగ ఉంది కాబట్టి ప్రతి ఇంటిపై ఈ జెండా కాషాయపు జెండా ఉండాలని ప్రతి ఒక్క ఈ సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి దుకాణంపై ప్రతి ఇంటిపై జెండా కట్టే విధంగా చూస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క మన ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ జెండాలు ఇంటింటికి రావడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ సహకరించి జెండాను వారి యొక్క ఇంటిపై కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరికైనా వీలు కాని పక్షంలో మేమే జెండా ఇంటిపై కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన భారతదేశము హిందూ సాంప్రదాయము హిందూ దేశము కాబట్టి మన హిందువుల అందరం ఐకమత్యంతో ఉండవలసిందే కాబట్టి ఈ యొక్క జెండాను మనం ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. జై సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సామాజికవేత్త శ్రీ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ గారు ప్రతి ఇంటిపైన కాషాయం జెండా ఉండాలి, ప్రతి ఒక్కరికి రాముని ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలన్న సంకల్పంతో ఈ యొక్క జెండాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడే కాకుండా మీరు ప్రతి ఒక్క ఇంటిపైన ఈ జెండా కట్టుకొని మీ యొక్క రామభక్తిని, మీ యొక్క హనుమాన్ భక్తిని, మీ యొక్క హిందుత్వాన్ని, మీ యొక్క హైందవతనాన్ని చాటి చెప్పాలని చెప్పి హిందువులమంతా ఒకటే హిందూ దేశంలో హిందువులంతా ఐక్యత చాటుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు గిట్ట ఒక దెబ్బన ఈ జెండాలు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మాకు సమాచారం అందిస్తే మేము మీ ఇంటి వద్దకు వచ్చి మీ ఇంటి వద్ద మా వాలంటీర్స్ కానీ మేము కానీ స్వయంగా వచ్చి మీ ఇంటి మీద జెండా కడతాం. కాబట్టి ఈ ఉగాది పండుగ అందరూ కాషాయమయం చేద్దాం, సుల్తానాబాద్లో కాషాయ జెండాని ఎగరవేద్దాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.